ఇప్పుడు మనం మాట్లాడుకునేది కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం గురించి. పూర్వం ఇక్కడి బహుదా నదికి వరదలు పోటెత్తడంతో ఆ అల్ల కల్లోలానికి ఈ కాణిపాక వినాయకుడి విగ్రహం భూమిలోకి పాతుకుపోయింది. అలా ఆ విఘ్న నాయకుడికి పూజలు లేకుండా అయిపోయాయి. ప్రజలు ఎంత వెతికినా ఆ విగ్రహం కనిపించలేదు. మరికొన్నేళ్ల తర్వాత అదే విహారపురిలో వైకల్యం కలిగిన ముగ్గురు అన్నదమ్ములు జీవించేవారు. వారిలో ఒకతనికి గుడ్డి, మరో అతనికి చెవిటి, ఇంకొకటికి మూగ. వైకల్యం ఉన్నప్పటికీ వారు కష్టపడుతూ నిజాయితీగా ఎవరి దగ్గర చేయి చాచకుండా జీవించేవారు. వారికున్న కాస్త పొలంలో పగలంతా కష్టపడుతూ వ్యవసాయం చేసేవారు. కొంతకాలానికి ఆ ఊర్లో భయంకరమైన కరువు ఏర్పడింది. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఏర్పడింది. ప్రజలందరూ ఆకలితో అలమటించసాగారు.